ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా మరోసారి బుల్డోజర్లకి పని చెప్పింది. పోచారం మున్సిపాలిటీ కొరివేములలో లేఅవుట్లలో అక్రమ నిర్మాణాలని కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. ఇటీవల దివ్యానగర్లో భారీ ప్రహరీని కూల్చేసింది హైడ్రా అధికారులు. ఈ రోజు ఏకశిలానగర్లో ఆక్రమణల్ని తొలగించారు. కూల్చివేతల కారణంగా అక్కడ భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. అక్రమ నిర్మాణాలపై ప్రజావాణిలో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తోంది. 7 ఎకరాల 16 గుంటల్లో అక్రమంగా నిర్మించిన గోడని హైడ్రా అధికారులు కూల్చివేశారు. లేటెస్ట్ గా హైడ్రా చేపట్టిన కూల్చివేతలకు సంబంధించి ప్రస్తుతం పరిస్థితిని వివరించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్, హైదరాబాద్ మహానగరంలో హైడ్రా యాక్షన్ మరోసారి కలకలం సృష్టించింది. ప్రస్తుతం నేను ఏకశిలా కాలనీలో ఉన్నాం. ఈ కాలనీలో ఉన్నటువంటి లేఅవుట్లో దాదాపు 7 ఎకరాల పైన ఉన్నటువంటి ఈ స్థలంలో అక్రమంగా ప్రహరీ నిర్మించారని ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి స్థానికులు, ఈ ఫ్లాట్కి సంబంధించిన ఓనర్లు మొత్తం కూడా హైడ్రాను ఆశ్రయించారు. హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. నిన్న కూడా దీనికి సంబంధించిన విషయంలో సాటర్డే హియరింగ్స్ జరిగినాయి 2 పార్టీల మధ్య. అయితే వారు అంటే హైడ్రా మాటలను లెక్కలేకి తీసుకోకపోవడంతో ఒక్కసారిగా హైడ్రా ఈరోజు ఇక్కడికి స్పాట్ చేరుకొని భారీ పోలీస్ బందోబస్తు, అదేవిధంగా హైడ్రా ఫోర్స్తో రంగంలో దిగి జేసీబీలను పెట్టి మొత్తం కూడా 7 ఎకరాల చుట్టూ ఉన్నటువంటి ప్రహరీ గోడను మొత్తం కూడా నేలమట్టం చేసే కార్యక్రమం చేపడుతుంది. ఇది అగ్రికల్చరల్ ల్యాండ్ 1985 ముందు ఇది ఒకటి అగ్రికల్చరల్ ల్యాండ్. 185లోనే 2086 ప్లాట్ అయ్యి ఒక లేఅవుట్ అయిపోయింది. రెసిడెన్షియల్ ప్లాట్స్ ఉన్నాయి. పహానీ నకల్స్ కూడా తమరు గమనిస్తే 1985 ద్వారా ఇది ప్లాట్స్ ఇల్లులు అని చెప్పి కనిపిస్తాయి. మొత్తం 1985కి వెళ్ళి ఇప్పటి వరకు దానిలో ఉన్న ప్లాట్ ఓనర్స్, దానిలో కనీసం 180 ప్లాట్స్ ఉంటాయి. దానిలో ఉన్న ప్లాట్స్ ఓనర్లు బౌండరీ వాల్ కట్టుకొని పీస్ఫుల్ పొజిషన్లో ఉన్నారు. 2006లో సార్ కొన్ని ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకొని, కొన్ని ఫ్యాబ్రికేషన్ ఫోర్జరీ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకొని 2006లో వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఈ ల్యాండ్ని అగ్రికల్చరల్ ల్యాండ్, వ్యవసాయం ల్యాండ్ లెక్క కొనుక్కున్నామని చెప్తున్నారు. దాని గురించి ఏదైతే ప్లాట్స్ లోపల ఉన్నాయి, హై ఆఫీషియల్స్, హై ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్తో మేనేజ్ చేసి మా ప్లాట్ ఓనర్ని కొంచెం గుండగాలను పెట్టి ఉన్న ప్లాట్స్, లాక్డౌన్లో ఉన్న ప్లాట్స్ బౌండరీ వాల్ని మొత్తం కులగొట్టేసి ఈ గోడ కట్టుకున్నారు. మేము హైడ్రా ఆఫీషియల్స్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వచ్చాము, పోలీస్ ప్రొటెక్షన్తోనే వాళ్ళు గుండాలను పెట్టి బలవంతంగా కట్టుకున్నారు. క్రిమినల్ కేసులు అయితే అని మేము కొట్లాడలేదు, ఆగిపోయాము. అది లాక్డౌన్లో బయటికి పోవడానికి లేదు కదా. మొత్తం ఫస్ట్ లాక్డౌన్లో ప్రీకాస్ట్ వాల్స్ వేశారు. సెకండ్ లాక్డౌన్లో గనేట్ పెట్టి కట్టారు స్ట్రాంగ్గా పెట్టి. తర్వాత ఫామ్ హౌస్ టైప్లో వ్యవసాయ భూమి అని ఇది చేసుకున్నారు. కెమెరాస్ పెట్టారు, డాగ్స్ పెట్టారు, ఫ్యామిలీస్ ఉన్నాయి లోపల, ఏది వర్కర్స్, ఆ విధంగా చేసి మెయింటైన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా రేపటి వరకు మొత్తం ఈ హైడ్రా ఈ యాక్షన్ కొనసాగిస్తుంది. ఇక్కడ ఎవరైనా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే మాత్రం వాళ్ళని ఇమ్మీడియట్గా అదుపులో తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ తరలించడానికి కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ బలగాలు కూడా ఇక్కడ మోహరించి ఉన్నాయి. కెమెరా పర్సన్ పి వెంకట్తో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.